అభిమానంలో అబద్ధం కూడా ఉంటుందా? ఉండదు, ఉండకూడదు. కానీ బాబాయ్ మన మీద చూపిస్తున్న అభిమానం అబద్ధం నందిని. బాబాయ్, అన్నయ్య, ఈ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానమ్మా. నువ్వు అన్నయ్య అని ఎప్పుడు పిలుస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నువ్వు అన్నయ్య అని ఎప్పుడు పిలుస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నువ్వు కూడా ఏంటన్నయ్య చిన్న పిల్లాడిలా? ఇప్పుడు నాకేవైందని? నేను బానే ఉన్నానుగా. మీరు చాలా రోజులుగా కోమాలో ఉన్నారు మేడం. మీ అన్నయ్య గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ ఆరోగ్యం గురించి చాలా బాధపడుతూనే ఉన్నారు. అవునా? సరేలే అన్నయ్య, ఇప్పుడు బానే ఉన్నానుగా, ఇంకేం బాధపడకు. ఏంటోదినా నువ్వు కూడా నా గురించి బాగా దిగులు పడినట్లున్నా? నువ్వు ఆ విధంగా బాగా లేకుండా పడుంటే నేను మాత్రం ఆనందంగా ఎలా ఉంటానమ్మా? డాక్టర్, అంతా ఓకే కదా? చెల్లెని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చా? యా, 1 డే తన అబ్జర్వేషన్ లో ఉంచి తీసుకెళ్లొచ్చు. నువ్వేంటి సత్య అక్కడే ఆగిపోయావు? కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి? నాకేదో అయిపోయింది, మళ్ళీ కళ్ళు తెరుస్తానో లేదో అని భయపడ్డావా? నువ్వుండగా నాకేమవుతుంది సత్య? చూడు, ఐఎమ్ ఫైన్. ఇక మనందరం కలిసి హాయిగా ఉండొచ్చు. అమ్మా ఊర్మిళ, ఏంటమ్మా ఇది? అక్కడ ఎవరు లేరు. ధర్మగారు, నాకిలా జరిగిందని అన్నయ్య అలా బాధపడుతున్నాడంటే నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. ఇంకేం బాధలేదు, నాకు బాగైపోయిందిగా. రా, ఇలా వచ్చి కూర్చో, కూర్చో. ఏం డాక్టర్ ఇది? నా చెల్లెలు కోమా నుంచి బయటపడింది, ఇంకే ప్రాబ్లం లేదు అనుకుంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందండి. లేని వాడి గురించి ఉన్నట్టు మాట్లాడుతుందండి. తాను సత్య అంటూ మాట్లాడుతుందే, ఆ పర్సన్ తనకేమవుతాడు? తను ఇంతకుముందు నా చెల్లెలు ప్రేమించిన వ్యక్తి. ఇప్పుడు వాళ్ళిద్దరి రిలేషన్ ఎలా ఉంది? వాడు నా చెల్లెల్ని కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నా చెల్లెలు ఇలా సఫర్ అవడానికి, హాస్పిటల్ పాలవడానికి కారణం వాడే. మీ చెల్లెలు అతని మీద విపరీతమైన ప్రేమను పెంచుకున్నట్టుంది. అవును డాక్టర్. మీ చెల్లెలు ఈ రోజు ఆ విధంగా లేని మనిషిని ఊహించుకొని అతనితో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతుందంటే కారణం అదే. అంటే నా చెల్లెలు పిచ్చిదానిలో మాట్లాడుతుంటే చూస్తూ బాధపడాల్సిందేనా? సహజంగా చాలా మంది తమలో తాము మాట్లాడుకుంటూ తమ బాధల్ని ఎవరితోనో చెప్పుకుంటున్నట్టు ఫీల్ అవుతుంటారు. దానికంటే ఇది కొంచెం అడ్వాన్స్ స్టేజ్. నా చెల్లెలకి కష్టాలేంటి డాక్టర్? మొన్నటి వరకు కోమాలో ఉంది, ఇప్పుడు కోమా నుంచి బయటకొచ్చి పిచ్చిదానిలో మాట్లాడుతుంది.
అసలు నా చెల్లెలు క్యూర్ అయ్యే ఛాన్సే లేదా? మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారంటే వాళ్ళని క్యూర్ చేయగలిగేది మెడిటేషన్ లేదా మానసిక ప్రశాంతత కలిగించే వాతావరణం. తనకు మానసికమైన ప్రశాంతత కలగాలంటే ఏం చేయమంటారు? ఎవరినైతే ఉన్నట్లుగా ఊహించుకుంటుందో అతను ఉన్నాడు అన్నట్లుగానే మీరు ప్రవర్తించాలి. అంటే అలా అబద్ధాన్ని నిజం నమ్మించి నా చెల్లెల్ని ఇంకా పిచ్చిదని చేయమంటారా? ఇప్పుడు తన ఎదురుగా ఎవరూ లేరు అని తను భ్రమపడుతుంది అంటే మానసికంగా తను మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రస్తుతానికి ఆ అబద్ధమే నిజమన్నట్లుగా మీరు ప్రవర్తించాలి. నిదానంగా ట్రీట్మెంట్ చేస్తూ తనని నార్మల్ కండిషన్లోకి తీసుకురావచ్చు. అంటే ఇంకా నా చెల్లెలు హాస్పిటల్లో ఉండాల్సిందేనా? నో, హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో మీరు కూడా సత్య ఉన్నట్టు ప్రవర్తిస్తే చాలు. నా చెల్లెల కోసం ఏం చేయమంటే అది చేస్తాను, ఎలా ఉండమంటే అలా ఉంటాను. నా చెల్లెలు మామూలు మనిషి అవుతుందంటారా? తప్పకుండా అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా చెల్లెల్ని మామూలు మనిషిని చేయండి. నా చెల్లెల్ని ఇలా చూస్తూ నేను బ్రతకలేను డాక్టర్. మీ చెల్లెలంటే మీకు బాగా ప్రేమ అనుకుంటాను. చెల్లెలంటే ప్రేమ లేని అన్నయ్య ఎవరుంటారు డాక్టర్? మగాడికో అక్కుంటే అమ్మలా చూసుకుంటుంది. అదే ఆడదానికో అన్నయ్య ఉంటే అమ్మ నాన్న తనే అవుతాడా? నా చెల్లెలకి అమ్మా నాన్న రెండూ నేనే. అందుకే నా చెల్లెలంటే నాకంత ప్రేమ. మావా, నాకు భయం వేస్తుంది మావా. మావా పదవయ్యా. నువ్వేం భయపడబాక. మావా, మనం అతన్ని కలవడం అవసరం అంటావా? సంగతేంద్ర స్వామి అంటే శ్మశానంలో పెళ్ళని మనము ఈడికి రాక తప్పలేదు అల్లుడు. దాన్ని దెయ్యం చేయడానికి మనం దెయ్యాలతో సహవాసం చేయాల్సి వస్తుంది. తప్పదల్లుడు, ఆస్తి కోసం అన్నీ చెయ్యాలి. మాంసం వేస్తే కూర అవుద్దా? మసాలా పడద్దు. నీ అమ్మ కడుపు మాడ. నువ్వేంద్ర అయ్యా సరి సప్పుడు లేకుండా వస్తావు? రావద్దని చెప్పాను కదా. అవసరమని చెప్పాంగా. నిశాచర శక్తులు నిద్ర లేచే సమయం ఇది. అవస్తాయో లేవో గాని నువ్వు వచ్చి మమ్మల్ని భయపెట్టి చంపుతున్నావయ్యా. ముందుగా హెచ్చరిస్తున్నాను. ఆ వస్తే ఆంజనేయ స్వామి దండకం మాకొచ్చు గాని తంత్రా ఏడి? నమస్తే అయ్యా. పూజకు సిద్ధం చేసావురా? సిద్ధమేనయ్యా. అల్లుడు వెళ్దామా? రాత్రి 12 అవుతుంది మావా. నాకెందుకో భయంగా ఉంది మావా. నిండా మునిగాక సలే ఉంది అల్లుడు. పదా పోదాం.
ఎవర్రా వీళ్ళు? నా అనుమతి లేకుండా ఎలా వచ్చారు? పుర్రెకి ఎముకతోడని ఏదో నీతో పనిపడి వచ్చాం గాని అట్లా కోపడు మాక. మాతో మీకేం పని? అబ్బా, మేము ఒక అమ్మాయిని చంపాలని చూస్తుంటే అది ఎన్ని విధాలా ప్రయత్నించినా కుదరడం లేదు. మాకు కొంచెం సాయం చేస్తే. నేనెవరికి సాయం చేయను. అట్టనమాక, నీ గురించి తెలుసుకున్నాం కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాం. దాన్ని చంపటానికి మాకు సాయం చేస్తే నువ్వు అడిగినంత ఇస్తాం. ఏమిస్తావ్? కోరినంత డబ్బిస్తాం. రంగు పూసిన కాగితం ముక్కలు అవి మాకెందుకురా? ఆ, మరేం కావాలో చెప్పండి. ఏం కావాలన్నా ఇవ్వగలవా? మీరు అడగండి, అది ఏదైనా సరే మా తిప్పలు మేము పడతాం. బాబు మా పని మాత్రం కాదనకుండా చేసి పెట్టండి. సమస్య ఏమిటో చెప్పండి. మీరే కాపాడాలి స్వామి. సదర్శ ప్రదర్శ ఓం కాళీ శ్రీ కాళీ దర్శ దర్శ క్లీం ఓం ప్రదర్శ స్వదర్శ ఓం కాళీ దర్శ 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 సదర్శ ఓం కాళీ శ్రీ కాళీ. ఆ బాల మహర్జాతకురాలురా. తనకి దైవ బలంతో పాటు ఆ ఇంట ఒక ఆత్మబలం కూడా ఉన్నదిరా. మావ, ఆ బాలను మీరు ఏమీ చెయ్యలేరు. చేయలేకే కదా సామె నీ దగ్గరకు వచ్చింది. అదంత సులువు కాదురా. ఆ బాలను ఏమి చెయ్యాలన్నా ముందుగా ఆ ఆత్మని కట్టడి చేయవలే. ఏదో ఒకటి చేసి మా దారికి అది అడ్డం లేకుండా చెయ్యండి స్వామి, చాలు. వెళ్ళిరండి. ఆ మాట అన్నారు చాలు. వెళ్ళి వస్తామండి. వెళ్ళొస్తాం. ఓం క్లీం ఓం ఓం. ఏంటన్నయ్యా, చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చినట్లుంది. నిజంగా నేను ఇంటికొచ్చి చాలా రోజులైందమ్మా. ఇంతకాలం నువ్వు తెలియని లోకంలో ఉండి నువ్వు ఉన్నా లేనట్టు చేసావు మాకు. జరిగిందేదో జరిగిపోయిందిలే అన్నయ్య. ఇప్పుడు వచ్చేసానుగా, లోపలికి వెళ్దాం పదండి. ఒక్క నిమిషం అమ్మా. యామని, ఊర్మిళకు దిష్టి ఏర్పాట్లు చేయి. అలాగేనండి. సత్య, ఏంటలా దూరంగా నిలబడతావు? రా, ఇలా వచ్చి పక్కన నిల్చో. అన్నయ్య, కొంచెం అలా జరుగు. రా సత్య, రా.
దిష్టి తీయించుకొని లోపలికి వెళ్దాం, సరేనా? తీసుకురా. ఆగు. నా ఒక్కదానికే తీస్తావేంటి? పక్కన మనుషున్నాడు, కనిపించడం లేదా? ఒంట్లో బాలేని తమరికే కదమ్మా, అయ్యగారికి ఎందుకు? నేను చెప్పేది అన్నయ్య గురించి కాదు. ఈ పక్కన మనుషున్నాడు, కనిపించట్లేదా? ఈ పక్కనెవరు? పక్కన సత్య కనబట్లేదా? సత్య కూడా దిస్తుంది. చెల్లెలు చెప్పింది చేయి. అంటే అయ్యగారు అది ఇలా వాకిట్లో ఎంతసేపు నిలబడతావు? తొందరగా దిస్తి. రామ్మా. నన్ను మాత్రమే పిలిచి మీ బావగారిని పిలవకపోతే ఫీల్ అవ్వరా? సత్యని కూడా పిలువు. సారీ అమ్మా. సత్య రా. రా సత్య. సత్య, అక్కడ కూర్చున్నావేంటి? ఏదో పరాయి వాళ్ళగా. ఇలా వచ్చి కూర్చో. రా. అమూల్య, అయ్యా. టీ తీసుకురా. అలాగేనయ్యా. నువ్వేంటి సత్య అలా నర్వస్ గా ఉన్నావు? మా అన్నయ్య ఉన్నాడనా, లేకపోతే మా వదిన ఉందనా? మన గురించి అన్నయ్య వాళ్ళకి తెలుసు కదా. చూడు వదిన, కొత్త పెళ్లి కొడుకులా ఎలా సిగ్గుపడుతున్నాడు. అమ్మగారు టీ తీసుకోండి. ఎవరన్నయ్య దీన్ని పనిలో పెట్టింది? ఏమైందమ్మా? ఇంటల్లుండి పక్కన పెట్టుకొని ముందు నాకు టీ ఇస్తుందేంటి? అంటే అది కొత్తగా వచ్చింది కదమ్మా. సత్య ఎవరో తెలియదు తనకి. తనకి తెలియకపోతే మీరు చెప్పొచ్చు కదా. ఇదిగో, ఈయన నా భర్త. మళ్ళీ ఇలా ఈయన్ని పట్టించుకోకుండా నీ ఇష్టానికి ప్రవర్తించవంటే బాగుండదు. ముందు ఈయనకివ్వు. ఇక్కడివ్వమంటే అన్నయ్యం చూస్తావేంటి? ఇవ్వు. ఇవ్వు. నువ్వు చెయ్యాలనుకున్న పని చాలా ప్రమాదకరమైంది. నాగబంధం వేయటం వలన అక్కడికి ఎవరు వెళ్ళినా ప్రాణాలతో తిరిగి రాలేరు. మా కష్టాలు తీర్చేదారి అదే అయినప్పుడు అక్కడికి వెళ్లి చావో బతుకో తేల్చుకోవడం తప్ప నేను చేయగలిగింది